హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో ఒక మంచి టేస్టీ కారపొడి ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో మేలు చేసే ఆరోగ్యదాయిని ఈ మునగాకుతో ఇలా కారపొడి చేసుకుని స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు మొదటి ముద్దలో ఈ మునగాకు పొడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మునగాకుతో కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. మునగాకు మనకి చాలా ఈజీగా దొరుకుతుంది కదండి. మనకి కావలసినంత తెచ్చుకుని కాడలతో కాకుండా ఇలా ఆకులుగా తీసుకుని నీటిగా కడిగిన తర్వాత ఎండలో కాకుండా తడి లేకుండా గంట లేదా అరగంట వరకు ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత 4 కప్పుల వరకు మునగాకు తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న మునగాకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని మనం తీసుకున్న 4 కప్పుల మునగాకుకి 2 కప్పుల వరకు కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు కూడా నీట్గా కడిగి ఆరబెట్టుకుని తీసుకోవాలి. ఈ కరివేపాకుని పక్కకు పెట్టేసి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 10 లేదా 15 వరకు ఎండు మిరపకాయలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు వేసుకునేటప్పుడు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఎండు మిరపకాయలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 చిటికెల వరకు హింగు వేసుకోవాలి. హింగు వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనిద్దాము. అదే పెన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మునగాకుని వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరి పెద్ద మంట మీద కాకుండా చిన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మునగాకులో ఉన్న పచ్చి వాసనంతా పోయేంత వరకు వేయించుకోవాలి. మునగాకు పూర్తిగా వేగడానికి కాస్త టైం పడుతుందండి. మునగాకుని ఎంత బాగా వేయించుకుంటే కారపొడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ఇలా ఒక 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ మునగాకుని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనిద్దాము. నెక్స్ట్ అదే ప్యాన్ లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కరివేపాకును కూడా చక్కగా వేయించుకుందాము. కరివేపాకు కూడా తడి లేకుండా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేగడానికి పెద్దగా టైం ఏమీ పట్టదండి. 2-3 నిమిషాలు చక్కగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న ఎండు మిరపకాయలు పోపుని వేసేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు కరివేపాకు కూడా వేసేయాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఒక 8 వరకు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ మూత పెట్టేసి మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన మునగాకు కారపొడిని ఏదైనా జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటుందండి. అలాగే ఈ కారపొడి దోశ, ఇడ్లీ, అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యకరమైన ఈ మునగాకు కారపొడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.